శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలంటే ఆ స్వామికి ముడుపు చెల్లించాలో లేదో కానీ ఫారెస్ట్ అధికారులకు మొక్కు తీర్చుకోవాల్సిందే. కాలినడకన వెళ్లే మల్లన్న భక్తులు ఫారెస్ట్ అధికారులకు పన్ను చెల్లించినదే దేవుడి దర్శనం దక్కడం లేదు. నిబంధనల పేరుతో కాలినడకన వెళ్లే వారి నుంచి డబ్బులు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. మల్లన్నను దర్శించుకునేందుకు అటవీ ప్రాంతం గుండా వచ్చే భక్తులను ఫారెస్ట్ అధికారులు దోచుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటుంటారు. శివనామ స్మరణతో ప్రతి ఏటా నల్లమల ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఎండలను లెక్క చేయకుండా భక్తులు పిల్లా పాపలతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అడవి మార్గం గుండా పెద్ద సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తుంటారు. ఆత్మకూరు సమీపంలో భక్తులు నడక మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, కోర్కెలకొండ, భీముడు కొలను, కైలాస ద్వారం మీదుగా శ్రీశైలం వరకు నడిచి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది పైగా భక్తులు నడిచి వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు పల్లేకట్ట వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి పాదయాత్రగా వచ్చే ఒక్కొక్క భక్తుల నుంచి 10 రూపాయల చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భక్తులు ఆందోళన చేపట్టారు. డబ్బు వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే అటవీ శాఖ సిబ్బంది సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ఉత్తర్వులు లేవని, అధికారుల స్టాంపు ముద్రతో ఉన్న రసీదు ఇస్తున్నామని అటవీ సిబ్బంది చెబుతున్నారు. ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు మరియు శివస్వాములు, శివభక్తులు కొంతమంది వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ శ్రీశైలం నడకదారిలో వెళ్ళే భక్తులతో దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక వెహికల్కు 300 వసూలు చేస్తున్నారని, అది వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకు మరియు మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏటా స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులకు అటవీ మార్గంలో కనీస సౌకర్యాలు కల్పించపోగా ఛార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నేతలు మండిపడుతున్నారు. అటవీ శాఖలోని ఓ ఉన్నతాధికారి ధనార్జనే ధ్యేయంగా కాలినడకన భక్తులపై ఛార్జీలు భారం మోపుతున్నారని దుయ్యపడుతున్నారు. ఈసారి మహాశివరాత్రి, ఉగాదికి లక్షల మంది కాలినడకన శ్రీశైలంకు వస్తారని, 2 నెలల్లో 1 కోటికి పైగా వసూలయ్యే అవకాశముందని భక్తులు చెబుతున్నారు. అసలు హిందూ తత్వం అనేది మర్చిపోయడానికి ఇది నాంది పలుకుతున్నారు. ప్రతి చోట డబ్బులు డబ్బులు డబ్బులు. ఎవరు భక్తులు కూడా దేవాలయాలకు రావద్దు ఆ డబ్బు పెట్టుబడి లేక. ఒక హిందువును హిందువుగా చూడడం లేదు, వేరే రకంగా చూస్తున్నారు. ఇలా అణిచివేయాలని చూస్తున్నారు. శివస్వాములు దానికి ఒప్పుకోరు. ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను తప్పక పరిశీలించి న్యాయం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి రుద్రకోటేశ్వర స్వామి కాడ వసూలు చేసే కలెక్షన్ అయితేనేమి, 10 రూపాయల టికెట్ నడక యాత్రికుల ద్వారా అయితేనేమి, తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్. ఏం స్వామి మరి 1000 రూపాయలు? ఆడ 5-10 కిలోమీటర్లు కూడా లేదు. 1000 రూపాయలు ఇడిస్తే నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చొరవ చూపి ఛార్జీల వసూలు చేయకుండా చూడాలని మల్లన్న భక్తులు కోరుతున్నారు.